అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దేవాస్టర్ ఛానల్. ఈరోజు వీడియోలో కలకండ మినప్పప్పుతో తీపి వడలండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. 200 గ్రాముల మినప్పప్పును 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నాను నేను. ఈ 200 గ్రాముల మినప్పప్పుకు 120 గ్రాముల కలకండ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మినప్పప్పు నానబెట్టి 1 అవర్ అయిపోయిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళేమి రాకుండా మినప్పప్పు బియ్యాన్ని మాత్రమే మిక్సీలోకి తీసుకొని 2 నిమిషాలు మిక్సీ పడితే పిండి ఈ విధంగా మెదిగిందండి. ఎందుకంటే నీళ్ళు ఏం పోయాం కాబట్టి పిండి గట్టిగానే ఉంటుంది. అందువల్ల మిక్సీ తిరగడం కొంచెం కష్టం కాబట్టి ముందుగా దంచి పెట్టుకున్న కలకండను చిటికెడు ఉప్పు వేసి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా లేదనుకోండి వడ గట్టిగా వస్తుంది. అందువల్ల పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఒకవేళ మినపప్పు ఎక్కువసేపు నానిపోయిందనుకోండి పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పప్పు ఎంత ఎక్కువ నానితే అంత ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటుంది కదా. అందువలన ఒకవేళ లూజ్ అయిందనుకోండి 1-2 స్పూన్లు ఎండు బియ్య పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టి వడలు కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ విధంగా వడలు వేసుకొని కాల్చుకోవాలండి. అంతేనండి, కలకండ మినప్పప్పు వడలు రెడీనండి. ఈ వడలు మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. రోజు పెరుగోడ చట్నీ వడలు అలానే తిని తిని బోరు కొడుతుంది కదండి. ఇలాగ తీపి వడలు చేసి పెడితే పిల్లలకు పెద్దలందరూ కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.